ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పాలంటే ఒక్క రోజుకి 1,000,000 థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకో తెలుసా? ప్రతి క్షణం దేవుడు నీకు అద్భుతం చేస్తూనే ఉన్నాడు. ఈ క్షణం నువ్వు ఊపిరి పిలుస్తున్నావంటే ఆ దేవుడు అద్భుతం. నీ తోటి వారు, నీ వయస్కులందరూ చాలామంది మరణించారు. ఈరోజు నువ్వు నేను బతికున్నామంటే దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం, దేవుడు చేసిన మేలు. ఇది గుర్తించావు నువ్వు. అతను ఏం చేశాడు? మహిమపరచటం. హి స్టార్టెడ్ గ్లోరిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. క్రీస్తు ప్రభువుల వారిని మహిమపరచటం మొదలుపెట్టాడు. నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? నా కనులిచ్చింది ఈయన, నాకు విలువనిచ్చింది ఈయన. అడుక్కునేవాడు కనులు రాగానే ఇక ఎప్పుడు బిచ్చమెత్తుకోలేదాడు. బైబిల్లో లేదు అది. ఇక ఎప్పుడు వాడు అడుక్కోలా. దేవుడు వాడి స్థితిని మార్చాడు, వాడి స్థాయిని మార్చాడు, వాడికి నేత్రములనిచ్చాడు, దృష్టినిచ్చాడు. వాడు ఏం చేశాడు తెలుసా? ఆయనని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. యేసయ్యని వెంబడించడం మొదలుపెట్టాడు. ఆయన వెంబడించిన వాడు దీవించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా దేవుడు అద్భుతం చేస్తే ఇక దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తావా? నువ్వు క్రమం తప్పకుండా దేవునికి భక్తి చేస్తావు నువ్వు? చెప్పలేం. అవసరం ఉన్నోళ్ళు అంటారు, అవును పాస్టర్ గారు, ఈరోజు దేవుడు నాకు అద్భుతం చేస్తే నేను యేసయ్య వెంటనే ఉంటాను అంటారు, కానీ ఉండరు. అవసరం తీరే వరకే మనిషి అయినా దేవుడైనా. అవసరం తీరిపోయాక నువ్వు ఎవడో నేనెవడో. మనుషుల్ని వాడుకొని వదిలేసే మనుషులు ఉన్నారు, అవసరం తీరిపోయాక వదిలేసే మనుషులు. కానీ మీలో చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుణ్ణి కూడా అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు దేవుడు, అనారోగ్యం వస్తే దేవుడు, పరీక్షలు వస్తే దేవుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దేవుడు, ప్రయాణం చేసేటప్పుడు దేవుడు. ఇవన్నీ తీరిపోయాక దేవుణ్ణి వెంబడించరు. ఇంకా నీ ఉద్యోగాన్ని వెంబడిస్తావు, నీ చదువుని వెంబడిస్తావు, నీ కుటుంబాన్ని వెంబడిస్తావు, లోకాన్ని వెంబడిస్తావు. నిన్ను ఆ స్థితిలో ఉంచిన దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడవు. ఆ గుడ్డివాడు దేవునికి థ్యాంక్ఫుల్గా ఉన్నాడు, కృతజ్ఞత భావంతో బ్రతుకుతున్నాడు. హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్. నీ జీవితంలో దేవుడు మేలు చేయటానికి ఆలస్యం చేయడు. కాకపోతే చేయబడిన అద్భుతాన్ని మరిచిపోక ఆ దేవుణ్ణి వెంబడిస్తూ బ్రతుకు. ఆ దేవునికి కృతజ్ఞత భావం కలిగి బ్రతుకు. బ్రతికినంత కాలం దేవుడు చేసిన మేలును మరచిపోకుండా నీకు తెలిసిన అనేకులకి ఆ మేలుని పంచుకుంటూ దేవుని దృష్టికి సాక్షిగా బ్రతుకు. ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబంలో ఉన్న అప్పులు తీసేస్తాడు, నీకు సమాధానం, శాంతి, నెమ్మదిని ఇస్తాడు, నీ బిడ్డల భవిష్యత్తుని బాగు చేస్తాడు, పరీక్షల్లో నిన్ను పాస్ చేస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నావేమో, ఉద్యోగాన్ని ఇస్తాడు, ప్రమోషన్ కావాలంటే ఇస్తాడు, నీ కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నింటినీ తీసేస్తాడు. నీ అవయవాలు పని చేయకపోతే అవయవాల పనితీరుని సరిచేస్తాడు, మెరుగుపరుస్తాడు. బట్ చివరిగా నువ్వు ఆయన్ని మహిమపరుస్తూ జీవిత కాలం ఆయనకు రుణపడి నీ భక్తిలో ఆయన వెంట పరిగెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.